మా మమ్మీ చూసి అనుకోండి శుద్ధ బలగొడుతుంది అది. ఏమి మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. సో గైస్ మేము ఎడికి వచ్చినామంటే నీకు అసలు ఇవి దిగుతారని కూడా దిగుతలే వచ్చి ఏం కాదుదా నేనున్నా కదా నీతోని. నేను మజాక్ ఆడిన ఐశ్వర్ ఇగో ఎవరైనా వచ్చారనుకో దీంతో కొట్టడానికి తీసుకొని వచ్చిన బాయ్ ఏమైనా అవుతుందా ఆడ ఏం కాదు కదా గైస్ ఆమె ఇష్టం. నా వీడియో కూడా తీయ మళ్ళా నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గు. అరే ఏం కాదే మనం ఇద్దరం ఒక జాలు ఉందా ఐశ్వర్ ఏం కాదు ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తాను. బ్యాగ్ ఉంది బ్యాగ్ కాయ్ ఇద్దరు బ్యాగ్ లేక. సో సాయి కాజల్ అనమాట. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నామంటే అప్పుడు మొబైల్ ఉన్నప్పుడు మాకు దయ్యం కళలు పడుతుండే గాయస్. సో అప్పుడు తీసుకున్నది నేను బ్యాగ్లో అట్లనే సేవ్ చేసి పెట్టుకున్నా. ఓపెన్ చేయమచ్చా గుర్తుందా ఇది ఎప్పుడు తీసుకున్నాం? ఒక రీల్ కోసం ఇంతగానం కష్టపడుతుంది గైస్ ఈమె. మంచి వస్తుందా ఎండ పడుతుంది అక్కడ ఇంకా మంచి వస్తుంది. చూసి ఉందా లేదా అయిపోయిందా ఇక్కడ పెట్టుకోమా మనం కూడా మిస్టర్ బీస్ట్ కావాలి కదా మ్యామ్. నేనే బెటర్ రా కాస్త వెనక ముందు ఆలోచిస్తాను. అసలు మిస్టర్ బీస్ట్ నీకు తెలుసా మిస్టర్ బీస్ట్ ఎవరు? అరే పెద్ద యూట్యూబరేనా. ఇప్పుడు నేను ఏం చేయాలి రాహుల్? బతుకుంటే ఏదన్నా ఒకటి అవుతాము. వందల గడ్డకు తీసుకొచ్చిను భయం అవుతుంది. వచ్చేసినాయి మొత్తం భయానికి. కానీ మస్తు కనిపిస్తున్నావు మ్యామ్ నీ హెయిర్ నువ్వు. మనం ఎట్లనే అరే రే 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 అరే రే 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 దీనిలో ఫోటో దింపుతాం మేము. ఇది ఇప్పుడు దిగుతుందా మేము? కమాన్ రాయ్ సరసక్రాంత్ సంపనికి వస్తాను. సరసక్రాంత్ సంపనికి వస్తాను. భరతనాట్యం మాడదాం ఇప్పుడు. మస్తు వచ్చిందే మళ్ళా నువ్వు ఉన్నవే వస్తు ఇంకేముంది ఆహా జానీ. నువ్వు ఉన్నవే వస్తు ఇంకేముంది ఆహా జానీ. గోదావరి గట్టు మీద రామసలకావే బుజ్జి కాలుకి కాటుక కూడా లేదు. బొందలగడ్డకు వచ్చి ఈయన తమాషా చేస్తుండు. నువ్వు ఉన్నప్పటి వరకు నాకు దిష్టి తగులుతుందమ్మా. నువ్వు ఉన్నప్పటి వరకు నాకు దిష్టి తగులుతుందమ్మా. యుద్ధాలు చేశారు ప్రేమలో. అంటే నేను దిష్టి బొమ్మనా? అంటే నేను దిష్టి బొమ్మనా? నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? కదా ఏడ పెడతావు ఇంకా? ఇది రారా రే బాబు. అరే ఏమన్నా పోతురాజు తయారవుతున్నా నేను? పో ఇక పోతురాజు అంటే ఈడుండు. ఈడు ఉన్నప్పటి వరకు మన దిష్టి తగులుతుందమ్మా. నన్ను బలిక బక్ర చేస్తుండే అక్కడిక్కడికి. సో అన్న తమ్ముళ్ళు సారీ అక్క చెల్లె అందరూ ఇక్కడ వచ్చేసారు గైస్. సో ఈమెకి ఏం చెప్పాలనుకుంటారు అందరు ఈమెకి బ్లెస్ చేయండి. ఫస్ట్ టైం ఈమె బొందలగడ్డకి వస్తుంది. ఫస్ట్ టైం కాదు అండ్ నాకు తెలియదు అసలు ఈ బ్లాగ్ ఏమంటారు అప్లోడ్ అవుతుందా కాదా లేదంటే దయ్యం కనిపిస్తుందా మా ఫోన్ గుంజుకుంటుందా దయ్యం. నా చేతిలో అంటే బ్యాట్ ఉంది చెప్పులు టైట్ ఉన్నాయి పరపర పరపర ఉరుకుతా. నువ్వు ఏడు ఉరుకుతావే ఉరుకుతావే. దయ్యం వచ్చింది కదా ఎవరెవరికి అన్నీ పెడతాను చూడు గైస్. మజాక్ చేసిన గైస్. బట్ట మళ్ళీ ఇక్కడ బాడే ఇంటి దగ్గర తీసుకురాకు. ఈడ పాడాను నేను ఏదైనా ఈడ పాడేసిన అంటే మళ్ళీ డైలీ పరిచయం చేస్తారు నాకు. ప్యాంట్ పడేయటం ప్యాంట్ ఎందుకు పడేస్తా? ఆడిపోదాం ఏడిపోదాం దాని మీద వేసుకుంటావా? పట్టుకోమాలా డూరి
కాళ్ళ కూర్చొని చేయాలా ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. ఏం చేస్తా అదే మీదికి మొగన్వి కాదా ఇప్పేసుకో దబ్బున ఓకు ఈ రీల్ లేలే అంటే నేను ఒక 10-15 డేస్ నుంచి 1 మంత్ 1 మంత్ దానికన్నా ముందు పెట్టుకున్నాను. పోలీ టైం తీసుకున్నాను. ఎట్లయినా నాశనం చేసాడు కదా నీకు పట్టుకొని వచ్చి ఏమైంది రాహుల్? నేను ఈ రీల్ కి ఎందుకు ఇది పోలో పెట్టాలి అంటే నాన్ వెజ్ తిన్నాం కదా ఇప్పుడు మనము. నేను ఉట్టిగా చెప్తే నిజంగానే దయ్యంకి హంటింగ్ చేయడానికి వచ్చిన సంచి వేసుకుని రీల్ చేస్తా మళ్ళీ అట్లా లోపల వాళ్ళ నీకెట్లా తెలుసు బ్రో ఇక్కడ లొకేషన్? కలర్ వచ్చింది ప్లేస్ నీకు తీసుకొని రావాలని. ఆయనకి కలర్ వచ్చింది మా నీకు తీసుకొని రావాలని. సరే మైక్ తీసుకొని రాలేవరా డూరిగా? అరే అరే ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మామ్ చెయ్యమా మీది మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బా మీ మమ్మీకి చూపిస్తా వెళ్ళిపోతా నిన్ను వదిలేసి చెప్తున్నా ముందు అన్నీ వద్దా అని చెప్తున్నాను. రీల్ ఎట్లా వస్తుంది తెలియదు కానీ కడుపు में मार रहे కడుపు में मार. రాహుల్ అది రక్తం ఆశ చూపించినట్టు అవుతుందేమో వద్దు నీకు దండం పెడతా ప్లీజ్. నాకు ఇష్టం ఉన్న రీల్ చేస్తున్నాం ఫస్ట్ డే. ఇష్టం ఉన్న తర్వాత కష్టం అవుతుంది. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? రక్తం ఇదంతా అదే తండ్రి దగ్గర బస్ జల్రా అందరి కైపు వాళ్ళు దక్కన ఏడుందండి దీనికి అయ్యి దీనికి ఆల్మోండ్ అదా తండ్రి ये ब्रांड वाला बोलेंगे भाई बस रे. वाशिंग पाउडर निर्मा కార్లో కూర్చుంటా. దామా మస్తు ఫన్ ఉంటుంది ఇప్పుడు నీకు. నువ్వు చేసుకో నీ ఫన్. మీ మమ్మీకి చూపించిన తర్వాత నీకు అవుతుంది ఆ ఫన్. మస్తు తిడుతుంది కొడుతుంది కూడా అప్పుడే చక్కగా అవుతుంది. చూపించాలా? అదే టైం పాస్ చేయకరా ప్లీజ్ జల్దీ పోదామా. అరే వీడియో కూడా వస్తుంది కదా. 6 గంటల వరకు ఇవన్నీ చేసుకుంటూ ఉండకు నేను వదిలేసి వెళ్ళిపోతా చెప్తున్నా. నువ్వు ఎట్లా ఎఫెక్ట్స్ పెడతావు కదా బ్లాక్ కలర్. అక్క వద్దంటుంది అంత లోపల. స్టైల్ మారింది నడక మారింది. अलविदा ना कहना मुझे दोबारा. మళ్ళీ ఇది రాని రోజు. ఇది సెట్ ఆడ పోయిన తర్వాత నిజంగానే బాబాతో దువా పాటించుకోవాలి. స్టార్ట్ చేసిద్దాం. హాయ్ గాయ్స్,
చాలా ఎండ ఉంది అని చెప్పేసి లండన్ మేబెలిన్లా ఫ్యాషన్ షో నడుస్తుంది. ఎట్లా నడవాలి? సో యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ ఎందుకు అంటే నేను సాఫ్ట్వేర్ ఆఫీస్లో పనిచేద్దాం అనుకున్నా గైస్. అక్కడ నేను ఫెయిల్ కాకపోతే కానీ నేను ఫెయిల్ అయినా కాబట్టి సాఫ్ట్వేర్ కాలే హార్డ్వేర్ అయినా మిషన్తో అర్థమైంది కదా, మిషన్తో డేటాలు ఇస్తా. నా వాయిస్ వస్తుందా? వస్తుంది. సో షూట్ అయితే అయిపోయింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ టామ్. థ్యాంక్ యూ బ్రో. బ్రో నీ పేరు? రంజిత్ ఓల్డ్ పిఎస్ అట్లుంటుంది మనతోని. సో లడ్డు కూడా చాలా కోఆపరేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ మామ్. లవ్ యూ టూ కానీ నేను అస్సలు చేయలే. సో ఈ వీడియో వచ్చేసింది ఆల్రెడీ మీరు చూసి ఉండొచ్చు. ఈ రీల్ ఫస్ట్ వస్తుందో తెలియదు, లేదంటే యూట్యూబ్లో ఈ వీడియో ఫస్ట్ రీలే ఫస్ట్ వస్తుంది. ఏది రీలే ఫస్ట్ వస్తుంది. సో రీలే ఫస్ట్ వస్తుంది. సో ఇప్పుడైతే ఇది పడేద్దాం, ఎందుకంటే మా మమ్మీ చూసింది అనుకోండి శుద్ధ బలగొడుతుంది. నాకు తెలుసు ఆల్రెడీ వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు, వీళ్ళిద్దరు కలిసి ఇక బ్లాక్మెయిల్ చేసేటోళ్ళు ఇద్దరే. మరి చెప్తాము వీడికి తీసుకొచ్చి ఈ తమాషాలన్నీ. మీతో భయపడతానా? మీతోనే భయపడతా నేను. సో గైస్ ఈ వ్లాగ్ ఎట్లా అనిపించింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే లవ్ యూ. బట్టలు ఇగో నేను ఏమనుకున్నా అంటే ఎందుకు ఈ పోలోది అనుకున్నా కానీ బాయ్ గాయ్స్.